హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఛాయ తెలుగు చిట్ చాటర్. ఇంతవరకు మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ కూడా చేయండి. అండ్ మీకు వీడియో ఎట్లా అనిపించిందో కమెంట్ చేయండి చివరి వరకు చూసిన తర్వాత. ఆల్రెడీ మీరు నా సబ్స్క్రైబర్ అయితే థ్యాంక్ యూ సో మచ్. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్ ద వీడియో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం. యాక్చువల్లీ ఇంట్రో నేను సపరేట్గా చెప్తున్నాను అనమాట, ఎందుకంటే ఇన్ఫాక్ట్ నాకు ఆ రోజు చెప్పడానికి టైం సరిపోలేదనమాట. ఇంకా ఎవ్రీ మండే అండ్ ఫ్రైడే ఖచ్చితంగా ఇల్లు తుడచాలి, బండలన్నీ తొయ్యాలి అంటది మా అమ్మ. సో దాని ప్రకారం ఇంకా ఆ రోజు మండే కాబట్టి నాకు ఎక్స్ట్రా వర్క్ యాడ్ అయిందనమాట. మొత్తం బండలన్నీ ఇప్పుడు చూపించినవన్నీ కడిగాను. అప్పటికే సగం నడుములన్నీ పట్టకపోయినాయి, ఇంకేం చేయలేము. ఖచ్చితంగా ముగ్గేయాలంటది మా అమ్మ మండే. ఇంకా మొత్తం కడిగాను అనమాట. ఆడ కడిగిన తర్వాత ముగ్గేయటానికి మాపేస్తున్నాం. ముందు మా ఇంట్లో ఉండే పాత మాపు, నాకు ఆత్రం కదా, అక్కడ ఉన్న వాటర్ ఎంత తొందరగా ఆరిపోతే అంత తొందరగా ముగ్గేసేసేయచ్చు, ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు, ఇంకా వేరే వేరే పనులన్నీ చేసేసుకోవచ్చు అని అనమాట. సో మాప్ సపరేట్గా దానికోసమనే పెట్టుకున్నాము, ముగ్గు చెడిపోతే తుడుచుకోవడానికి అట్లాంటి వాటికి. ఇంకా యూజ్ చేసి ఫస్ట్ అయితే ముగ్గు స్టార్ట్ చేస్తున్నాను అనమాట. యూజువల్గా సింపుల్గా చిన్నదే వేస్తాము, సో ఇప్పుడు కూడా సింపుల్గానే వేసాను అనమాట. నాకు ముగ్గేయడం ఓకే, ఒక రకంగా వచ్చు, చుక్కలు పెట్టేవంతా వేయడం అంత ఓపిక ఉండదు. ఏదో ఇట్లా డిజైన్స్ ఏమైనా గీకేమంటే గీకేస్తాను అనమాట. అది కూడా ఫోన్లో ఎతికి లేకపోతే డీప్గా అనాలిసిస్ చేసి ముగ్గులు బుక్లు ఎతికి అంత ఓపిక ఉండదు నాకు. అడిగిన తర్వాత కూర్చుని నాకు ఏ డిజైన్ గుర్తొస్తే ఆ డిజైన్ అట్లా గీసేసుకుంటూ వెళ్ళిపోతా, అంతే అనమాట. చిన్నదైతే చిన్నది వేస్తా, లేదంటే కొంచెం ఫెస్టివల్ అనుకుంటే కొంచెం పెద్దది వేస్తా. నార్మల్గా అది కూడా తక్కువే, నేను ఇంట్లో ఉన్నప్పుడే 1-2 సార్లు అంతే. మామూలుగా తర్వాత అప్పుడప్పుడు ఖచ్చితంగా ప్యాచ్ వర్క్లు అవుతానే ఉంటాయి, దాన్ని తుడపాల్సిందే 1-2 సార్లు అయినా ఖచ్చితంగా. ఈ మధ్య తక్కువ, కానీ ముందైతే అసలు తుడపందే ముగ్గేసేదాన్ని కాదు నేను, ఏదో అట్లా గీసుకుంటా వెళ్ళిపోతా. ఇది ఫస్ట్ అవుటర్ అనమాట. నాకు డైరెక్ట్గా ముగ్గుపిండి వేయడం రాదు. ఫస్ట్ చాక్ పీస్తో లైట్గా అట్లా గీసేసి దాని మీద వేస్తా ముగ్గుపిండి. అది కూడా చాలా కష్టం, చేతులన్నీ వణికిపోతా ఉంటాయి. అది చూడండి అసలు. ఇంకేదో అట్లా లోపల కలర్స్ ఫిల్ చేసి మేనేజ్ చేసే ఇచ్చలే ప్యాచ్ వర్క్లతో అనేసి అట్లా వేసుకుంటా వెళ్ళిపోతా అనమాట. ఎందుకంటే మనకు రిజల్ట్స్ మ్యాటర్స్, లోపల ఏం చేస్తే ఏముంది అనేసి అంతే. అయితే అలకందే ముగ్గేది మా అమ్మ. సరేలే నీకు ఎట్లాగో అలకడానికి రాదు, కనీసం ముగ్గన్నే అయిపో కడిగేసి అని చెప్పింది. ఇంకా దాని తర్వాత టిఫిన్కి దోశ వేస్తున్నాను అనమాట. యూజువల్గా మా ఇంట్లో ఎప్పుడు దోశ అయినా సరే నేనే వేస్తాను అనమాట దోశలు. ఎవరికి బాగున్నా బాగలేకపోయినా మా అమ్మకి ఆ రోజు రెస్ట్ అనమాట. టిఫిన్ దోశ ఇడ్లీ అయితే ఆ 2 టిఫిన్స్ అయితే ఓకే పర్లేదులే చేస్తావనేసి కిచెన్లోకి అట్లా వదిలిపెట్టేస్తారు అంతే. ఈ పెనం చాలా పెద్దగా ఉంది, పిండి మాత్రం ఒక సైడ్ మంచిగా కాలట్లేదు. దోశ సరే కదా అనేసి ఏదో ట్రిక్ ఏదో వర్కౌట్ అవుతుందా అని ట్రై చేశాను. పెనం ఒక వారకు తోసాను అనమాట. అది కాలింటుంది కదా, ఆల్రెడీ కాలిండేదానికి తక్కువ ఫ్లేమ్ వస్తుంది, సో దట్ తక్కువ కాలిండేది ఎక్కువ మంచిగా కాలుతుంది అనేసి మీకు అర్థమైందని అనుకుంటున్నా. నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రావట్లేదు. ఈ దోశలు ఫస్ట్ మా అమ్మకి అనమాట కొంచెం ఎర్రగా కాలితే మంచిగా అప్రిషియేషన్ వస్తుంది అనేసి ఎర్రగా కాల్చిన. దాని తర్వాత ఇంకా కిచెన్ కౌంటర్ అంతా తుడిచేస్తున్నాను అనమాట. నాకేంటంటే మనం ఏమైనా వర్క్ చేసినప్పుడు ఏదైనా మాట అనిపించుకోకూడదు అనిపిస్తుంది అనమాట. అంటే ఇది పెద్ద విషయమా అనిపించుకోవచ్చు, బట్ కిచెన్లోకి నువ్వు వెళ్ళిన తర్వాత ఇట్లా అయిందని ఒక మాట అంటే నేను ఎందుకు ఆ రోజు మొత్తం అదే ఫీల్లో ఉంటా. సో కాబట్టి ఆ కౌంటర్ కూడా నీట్గా తుడిచేసినాను అనమాట. ఇంకా నీట్గా అంతా తుడిచేసి ఆరిపోయిన తర్వాత పాలు పొంగబెడతాను. ఏ పని చేసినా సరే పక్కన అటు ఇటు చూడడానికి ఉంటుంది, కానీ పాలు కాంచేటప్పుడు అటు ఇటు చూసామంటే అంతే అయిపోతాం, కథం స్మాష్ అయిపోతాము. ఇంతసేపు నీట్గా తుడిచిన కిచెన్ బండ్ అంతా ఇప్పుడు ఒక్క చూపు అట్లా తిప్పినాం అనుకో అంతే అయిపోతుంది అనేసి నీట్గా దాని సైడే చూసుకుంటా ఉన్నాను అనమాట. ఇంకా దాని తర్వాత ఇప్పుడే చెప్పాను కదా మండే మా ఇంట్లో ఇల్లు తుడిచాలి, అదొక ఆన్వాయితీ అనేసి. ఇంకా దాని ప్రకారం ఇంట్లో తుడుస్తున్నాను అనమాట. ఈ బండలన్నీ తుడిచేలేపు మొత్తం నడువులు పట్టకపోయినాయి. అప్పుడే స్నానం చేసి వచ్చిన.
దాని తర్వాత మళ్ళీ కుకింగ్ రోజు చేసేవాళ్ళు ఇంట్లో పని ఎట్లా చేస్తారో ఏమో కానీ వాళ్ళకి మాత్రం పెద్ద దండమయ్యా స్వామి, నిజంగానే మీరు చాలా గ్రేట్. అంటే వర్క్ ప్రెషర్ అంటారు కానీ వర్క్ ప్రెషర్ కంటే ఇదే ఎక్కువ ప్రెషర్ అనేసి నాకు ఒక 10 days 1 week నుంచి అర్థమైంది. అప్పటి నుంచి బంద్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడే నా ముఖం మీద మహేష్మతి రేంజ్లో మొటిమలు ఉంటాయి, మళ్ళీ ఆయిల్ ఎగిరి పడుతుంది. ఇట్ హ్యాపెన్స్, ఏం చేయలేం, బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ఎందుకంటే కరివేపాకు తడిపేసాను అనమాట కడిగిన వెంటనే, అందుకే అది అట్లా అయింది. క్యారెట్ మా ఇంట్లో యూజువల్గా ఎప్పుడు తెచ్చుకున్నా పచ్చివే తింటాం, ఎప్పుడు కూర చేయలేదు. ఈరోజే యూట్యూబ్లో చూసి ఖచ్చితంగా చెయ్యాలి అనేసి ఫ్రై చేసిన, పర్లేదు ఒక రకంగా వచ్చింది టేస్ట్. దాని తర్వాత రైస్ పెడుతున్నా రైస్ కుక్కర్లో. యూజువల్గా మేము రైస్ కుక్కర్ వాడడం తక్కువ మా ఇంట్లో, అది ఏడో పైన పడేసినాము. ఇంకా నేను ఎట్లాగో చేయలేను పొయ్యి మీద అనేసి మా అమ్మ చేసిందనమాట. గ్యాస్ మీద కూడా తక్కువ మేము చేసుకోవడము. ఫ్రై అయితే అయిపోయింది, టేస్ట్ చాలా బాగా వచ్చింది గైస్ ఆ రోజు. దాని తర్వాత ఇంకా మా ఇంట్లో శనగ్గింజలు అయిపోయినాయి. మేము ఎట్లాగా ఉండేది పల్లెలోనే కాబట్టి మేము శనక్కాయలు కొనుక్కుంటాం సంవత్సరానికి ఒకసారి. మాకు దగ్గరలో ఎవరి దగ్గర బాగా పండింటే వాళ్ళ దగ్గర ఇంకా శనగ్గింజలు అన్ని ఒలుచుకున్నాం అనమాట. శనక్కాయలు ఒలుచుకున్నాం నేను మా నాన్న కూర్చొని. శనక్కాయలు అంటే ఎట్లా కొట్ల ఏళ్ళు ఉఫ్ అని ఊదుకుంటా, బొబ్బలు వచ్చినా మంటలు వచ్చినా ఒలిచేసినాం. కానీ దాని తర్వాత దాంట్లో నుంచి గింజలు తొక్కలు వేరు చేయడమే పెద్ద ప్రాసెస్. నా వల్ల అస్సలు కాదు, ఇంతవరకు నేను ఎప్పుడు చేసింది లేదు ఇట్లాంటి పని, ఇదే ఫస్ట్ టైము. మా అంత పని అయిపోయిందిలే అనేసి ఎడిటింగ్ చేసుకుంటా ఉన్నా యూట్యూబ్ వీడియో. మా నాన్న వచ్చినాడు, బైకాడి బినా ఆడ రేణి చెట్టు కాడ రేణికాయలు రాలినాయి, తినలేదు కదా అని తీసుకొచ్చి ఇచ్చినాడు. చాలా రోజులు అయింది అసలు. మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు అయితే 6 గంటలకు 7 గంటలకు పరిగెట్టుకుంటా పోయి ఎవరు ముందే ఏరుకొచ్చుకొని మొత్తం రేణికాయలు వడలు చేసుకోవాలి, అన్ని మేమే ముందు పోతే ముందే ఏరుకోవచ్చు అని వెళ్ళిపోయేటోళ్ళము. ఇంక ఈవినింగ్ అయిన తర్వాత బొరుగులు చేసిన, కారం బొరుగులు నేనే చేసిన. దీని గురించి షార్ట్ వీడియో అప్లోడ్ చేసిన, ఫుల్ రెసిపీ కావాలంటే అందులో చెక్అవుట్ చేయొచ్చు ఇఫ్ యూ వాంటెడ్. ఇంక ఈ స్వీట్ కార్న్ తెచ్చుకొని చాలా రోజులు అయింది, ఫ్రిడ్జ్ లో పడేసిన, అట్లా వాడిపోతానే, అసలు ఉడకబెట్టిందే లేదు. ఈ రోజైనా ఉడకబెడదాం అయిపోతుంది కదా అనేసి ఉడకబెడతానా. మొత్తం కాన్ వాటర్ లో వేసాం కానీ ఉడుకుతుందో లేదో అనేసి ఇంచడానికి ట్రై చేసిన, అస్సలు ఎరగట్లేదు. ఫస్ట్ అయితే ఒకటి ఇరిగిపోయింది కానీ రెండోది ఇంచడానికే మొత్తం నా చేతులు కూడా నొప్పి పుట్టినాయి. దాని తర్వాత ఒక 2 విజిల్ పెట్టినాక ఉడికిపోయినాయి. చాలా రోజులు అయింది పచ్చిపులుసు అన్నం తిని, పచ్చిపులుసు చేయని చెప్పింది మా అమ్మ. ఇంకా నైట్ డిన్నర్ లో పచ్చిపులుసు చేసిన. ఇంకా ఇంక్లూడ్ చేయనివి చాలా ఉన్నాయి. నైట్ టైం రైస్, గిన్నెలు దోవడం, చెత్తలు దోయడం, ఇట్లాంటివన్నీ. బాయ్, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.